మాజీ మంత్రి విడుదల రజనీ గురించి వస్తున్న వార్తల గురించి కావచ్చు, అలాగే నెక్స్ట్ టార్గెట్ విడుదల రజనీయేనా అని ఒక అనుమానం ప్రతి ఒక్కరిలో ఉంది. ఎందుకంటే ఆమె మీద మోపబడుతున్న ఆరోపణల అంశాలు కావచ్చు, ఆమె మీద వస్తున్న వార్తలకు సంబంధించి కావచ్చు, ఇటీవల జరిగిన సిఎస్ సుబ్బారెడ్డి అలాగే విడుదల రజనీ మధ్యలో జరిగిన వాగ్వాదానికి సంబంధించి కావచ్చు, ఇప్పటికే కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చాయి. సో ఆ వీడియో ప్రధానంగా చూసిన కొంతమందికి, అంటే బేసిక్ గా ఫస్ట్ చూసినప్పుడు నాకు కూడా అనిపించింది, ఏంటి ఇంత దౌర్జన్యంగా పోలీసులు ఆమె మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఒక మహిళా మంత్రి, ఎక్స్ మంత్రి కాబట్టి మంత్రిగా ఆమె ఉన్నారు. అలాగే రాజకీయ భవిష్యత్తులో ఉన్న వ్యక్తి, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రిగా ఉన్న వ్యక్తిని ఈ రకంగా ఎందుకు ఒక సిఐ ఇబ్బంది పెడుతున్నారనే దాని మీద ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఆ వీడియో చూడగానే వచ్చిన అనుమానం అదే. కానీ ఎప్పుడైతే అసలు విషయం బయటకు వచ్చిందో దాని తర్వాత నుంచి కూడా సొంత పార్టీ నాయకుల్లోనే, కార్యకర్తల్లోనూ, నాయకుల్లోనూ ఆ మీద పూర్తి వ్యతిరేకత వస్తుందనేది ఇప్పటి వరకు వస్తున్న చాలా మంది ఆమె మీద, మంత్రులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కావచ్చు, చాలా మంది ఆమె మీద వ్యతిరేకతను చూపిస్తున్నారు అనే దాని మీద చాలా వార్తలు వస్తా ఉన్నాయి బయటికి. అందులో ఏది నిజం, ఏది అబద్ధం అనేది ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో విడుదల రజనీ గారు గతంలో, అంటే కరోనా టైంలో ఆమె చేసిన సేవలకు సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి నాయకత్వం కావాలి అంటూ కూడా చిలకలూరిపేటలో ఆమెని ఎన్నుకోవడం జరిగింది టికెట్ ఇచ్చిన తర్వాత. సో వైసీపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెకి మినిస్ట్రీ కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇటీవల కొన్ని కేసులు ఆమె మీద మోపబడతా ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రధానంగా ఏం చెప్తా ఉన్నారంటే, అధికారాన్ని దుర్వినియోగం చేసి గవర్నమెంట్ సొమ్ముని విచ్చలవిడిగా ఆమె వాడుకున్నారు అనే దాని మీద కేసులు నమోదవుతా ఉన్నాయి. అలాగే పలు హత్య కేసుల్లో కూడా కీలకంగా ఆమె వ్యవహరించింది అనే దాని మీద కూడా కొన్ని ఆరోపణలు వస్తా ఉన్నాయి. సో ఏది వాస్తవం, ఏది అవాస్తవం అనేది మనం చెప్పకూడదు కాబట్టి వాస్తవంగా క్లుప్తంగా దీని గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అధికార దుర్వినియోగం అనేది ఎవరైనా కూడా, ఒక పార్టీ జెండా వేసుకున్నా, లేదంటే ఒక గవర్నెన్స్ లో ఉన్నప్పుడు, ఒక మినిస్టర్ పదవిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అత్యంత బాధ్యతతో ఉండాలి. అది కూడా ప్రజల పట్ల, మనకు ఓటేసిన ప్రజల పట్ల బాధ్యతగా ఉండాలి ప్రధానంగా. ఎందుకంటే మనకు ఓటేసి, మనల్ని నమ్మి ఓటేసిన వాళ్ళ మీద మనం ఖచ్చితంగా బాధ్యతగా వ్యవహరించాలి. అలాంటిది అధికార దుర్వినియోగం జరిగింది అనేది వాస్తవం అయితే నెక్స్ట్ టార్గెట్ విడుదల రజనీ అనే టార్గెట్ అని కాదు, నెక్స్ట్ ఖచ్చితంగా విడుదల రజనీని కూడా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇప్పటికే ఆవిడ మరిది మీద కూడా ఒక కేసు నమోదవడం జరిగింది. ఆయన కూడా రిమాండ్ తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. దాని మీద ఈమె ఇన్వాల్వ్మెంట్ కూడా అందులో ఉంది అలా కేసుల్లో అనే దాని మీద కొన్ని వార్తలు కూడా రావడం జరిగింది. సో ఏదేమైనా ఈమె కూడా స్పందించి నా మీద కుట్రపూరిత రాజకీయాలు చేస్తా ఉన్నారు, ఖచ్చితంగా నేను ఎట్లాంటి తప్పు చేయలేదు, నిరూపించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. సో ఏదేమైనా రెండు వైపులా మనం చూడాలి, ఖచ్చితంగా న్యూట్రల్ గా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నా, నిజంగా ఒక రాజ్యాంగబద్ధమైన స్టేజ్ లో ఉండి, ఒక పదవిలో ఉండి, మనం తప్పు చేసినా ఎవరు పట్టించుకోరు, మనం ఏం చేసినా నడుస్తుందని గనక అహంతో గనక ఈ దుర్వినియోగం జరిగింది అంటే మాత్రం ఖచ్చితంగా ఆవిడని అరెస్ట్ చేస్తారు, రిమాండ్ తీసుకుంటారు. ఖచ్చితంగా ఎంత డబ్బు అయితే ఆమె దగ్గర నుంచి దుర్వినియోగం అయ్యిందో ఖచ్చితంగా ఆవిడ దగ్గర నుంచే రాబట్ట. సో అంతకు ముందు సేవ అనే ఒక పదంతో ఆమె ముందుకు వచ్చినప్పుడు, ఇప్పుడు ఆమె ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయనేది ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది, ప్రభుత్వానికి చెప్పాలి, అలాగే న్యాయస్థానానికి కూడా చెప్పాలి. అలాగే ఇటీవల జరిగిన సిఎస్ సుబ్బారెడ్డి అలాగే విడుదల రజనీ మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించి సిఐ సుబ్బారెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అక్కడ శ్రీకాంత్ రెడ్డి, ఎవరైతే విడుదల రజనీ పిఏ ఉన్నాడో శ్రీకాంత్ రెడ్డి, అతని మీద ఒక కేసు నమోదయ్యడం జరిగింది. ఆ కేసు ఏంటంటే, గతంలో అధికారంలో ఉన్న సమయంలో అంగన్వాడీ కోడిగుడ్ల కాంట్రాక్ట్ ఇప్పిస్తానని చెప్పి 28 లక్షలు శ్రీకాంత్ రెడ్డి అతని దగ్గర తీసుకున్నారని ఒక వ్యక్తి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆ కాంట్రాక్ట్ ఇప్పియలేదని, ఆ డబ్బులు కూడా అడుగుతుంటే ఇవ్వట్లేదని ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు ఆధారంగా శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది సిఎస్ సుబ్బారెడ్డి అండ్ టీం. సో ఇదంతా పక్కన పెడితే అక్కడ సీన్ మొత్తం కూడా విడుదల రజనీని అరెస్ట్ చేస్తున్నారేమో అన్నట్టుగా ఆమె క్రియేట్ చేసి సిఐతో వాగ్వాదానికి దిగి, సిఐ ఏం చెప్తున్నాడో కూడా వినకుండా కేసు ఒకసారి ఆ వీడియో మనం చూద్దాం, చూసిన తర్వాత మనం మాట్లాడదాం. సో చూసారు కదా, ఆ వీడియోలో క్లియర్ గా మనకు కనపడుతుంది సుబ్బారెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు.
నిందితుడు కారులో ఉన్నాడు, మేము ఖచ్చితంగా అతన్ని రిమాండ్ లోకి తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి, అందుకే మేము వచ్చాం, మాకు కోఆపరేట్ చేయండి అని ఆయన అడుగుతా ఉంటే ఏ కేసు లేదేం లేదు వెళ్ళండి అని చెప్పి సిఐ తో మాట్లాడిన భాష గాని, ఆమె వ్యవహరించిన శైలి గాని, ఒక ఎక్స్ మినిస్టర్ లాగా లేదా ఒక బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తిగా గాని అక్కడ ఎక్కడా కూడా వ్యవహరించినట్టుగా కనపడట్లేదు. దీన్ని బేస్ చేసుకుని వైసీపీ నాయకత్వంలో ఆవిడకి అతీత వ్యతిరేకత స్టార్ట్ అయిందని కూడా ఒక చర్చ జరుగుతా ఉంది రాజకీయ వర్గాల్లో. సో దీన్ని ఆధారంగా తీసుకుని ప్రధానంగా వైసీపీ నాయకత్వం చాలా మట్టుకు ఇప్పటికే ఆమె మీద వ్యతిరేకతతో ఉన్నారని చెప్పి, అందుకే దాని మీద ఎవరు కూడా సీనియర్ నాయకులు స్పందించలేదని చెప్పి చాలా వార్తలు వస్తా ఉన్నాయి. ఏదేమైనా గానీ ఖచ్చితంగా విడుదల రజనీ చేసింది ఏదైతే సిఐ విధులకు అడ్డం రావడం అనేది ఖచ్చితంగా అసలు వాళ్ళు ఎవరైనా గానీ అది తప్పు. ఎవరైతే తప్పు చేసిన వ్యక్తి ఉన్నాడో ఫస్ట్ పోలీసులకి సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేసి వాళ్ళకి కోఆపరేట్ చేయాలి ఖచ్చితంగా. అలా చేయకపోవడం అనేది తప్పు. అలాగే ఏదైతే ఆమె మీద ఆరోపణలు ఉన్నాయో, నేరాల ఆరోపణలు ఉన్నాయో, ఖచ్చితంగా అవి నిర్ధారణ జరిగితే ఖచ్చితంగా ఆవిని కూడా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో చూద్దాం న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RTV తెలుగు.